హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కార్స్. ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ VXi వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2015 మోడల్ వెహికల్ అయితే చూపిస్తున్నా చూడండి. వెహికల్ బంపర్స్ అయితే పెయింట్ అయినాయండి, అక్కడక్కడ టచ్అప్స్ అయితే ఉన్నాయి. కానీ ఏ పీస్ ఒక పీస్ కూడా చేంజ్ కాలేదు. బానెట్ నుంచి ఇంకా డిక్కీ డోర్ వరకు అన్ని డోర్లు ఒరిజినల్ ఉన్నాయి. పెయింటింగ్స్ అనేవి కామన్ అండి. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ VXi 2015 మోడల్ 92,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది. ఫ్రంట్ టైర్స్ వచ్చేసి కూడా మనకు ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ టైర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదండి. C8 టైర్స్ అవి. ఫోర్ పవర్ విండోస్, మనకు ఎలక్ట్రికల్ ORVM మిర్రర్ అడ్జస్ట్మెంట్, వెహికల్ వచ్చేసి 92,000 చూస్తున్నారు కదా, 92,357 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది. ప్లేయర్ వచ్చేసి కూడా కంపెనీ ఫిట్టెడ్ ప్లేయర్ ఉంటుందండి. సీటింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ 60 to 70% అయితే బాగానే ఉంది. డ్యామేజెస్ అయితే ఏం లేవు. ఫుల్ మ్యాటింగ్ చేయించింది. మనకు కప్ హోల్డర్ అయితే వస్తాయండి, డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ 2 సైడ్స్ కప్ హోల్డర్స్ వస్తాయి. రేర్ సీటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. డ్రైవర్ సైడ్ అయితే చూస్తున్నారు కదండి. మనం రేపు చూస్తున్నాం. స్టెప్ని అయితే లేదండి, ఇందులో స్టెప్ని లేదు. స్టెప్ని అయితే తీసుకోవాల్సి వస్తుంది. కో డ్రైవర్ సైడ్ అయితే చూపిస్తున్నా చూడండి. వెహికల్ మీద కూడా ఎలాంటి డెంట్ లేదు. పెయింటింగ్ టచ్అప్స్ అయితే అయినాయి. ఏ ఒక్క డోర్ కూడా రిప్లేస్ కాలేదు. మనకు అన్ని గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి. ఒక ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. వెహికల్ కంప్లీట్ 360 డిగ్రీస్లో అయితే చూసాం కదా. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ VXi 2015 మోడల్ 92,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,85,000 చెప్తున్నాం. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా మన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసి మారుతి సుజుకి ఎస్ప్రెస్సో VXi వేరియంట్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2023 మోడల్ VXi ప్లస్ ఆప్షనల్ వెహికల్ అండి. మనం ఫ్రంట్ వ్యూ అయితే చూస్తున్నాం. ఈ వెహికల్ వచ్చేసి 28,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిందండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఈ టైర్స్ వచ్చేసి కూడా 4/4 సీల్ టైర్లు ఉన్నాయండి. C8 టైర్స్, కంపెనీ టైర్స్, షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ ఇవి. అయితే ఫుల్ మ్యాటింగ్ చేయించారు, చూస్తున్నారు కదా. వెహికల్ వచ్చేసి 353 కిలోమీటర్స్ డ్రైవ్ అయిందండి. చూపిస్తున్నా చూడండి. అండ్ ప్లేయర్ వచ్చేసి కూడా కంపెనీ ఫిట్టెడ్ ప్లేయర్. మనకు పవర్ విండోస్ అయితే ఇక్కడ లొకేట్ చేసి ఉందండి. ఈ పార్కింగ్ అండ్ ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉన్నాయి దీంట్లో. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వచ్చినాయండి, చూస్తున్నారు కదా. సేఫ్టీ కోసం అయితే డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ చూస్తున్నారు కండి, ఎలక్ట్రికల్ ORVM మిర్రర్ అడ్జస్ట్మెంట్.
లెఫ్ట్ అండ్ రైట్. సెంట్రల్ లాక్ కూడా కీగా వచ్చింది, మనకు కంపెనీ ఫిటెడ్ సెంట్రల్ లాక్ ఉంది. అండ్ డోర్ కూడా ఎలా ఒక డోర్ కూడా చేంజ్ కాలేండి. ఒక పెయింట్ డ్రాప్ కూడా పర్లేదు వెహికల్ మీద. వెహికల్ షోరూమ్ నుంచి ఎలా వచ్చిందో అలానే ఉంది. ఏ ఒక్క డోర్ కూడా చేంజ్ కాలేదు, ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి. ఫ్రంట్ బానర్ నుంచి ఇంకా డిక్కీ వరకు, ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ నుంచి ఇంకా డిక్కీ డోర్ గ్లాస్ వరకు కూడా ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. మనకు టైర్స్ అయితే చూపిస్తున్నా చూడండి, అన్ని సీల్ టైర్లు ఉన్నాయండి. సిఎట్ టైర్స్, షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ ఇవి. మనకు స్టెప్ ఇన్ పంచర్ అయితే పంచర్ షాప్ పంపించడం జరిగింది. చూస్తున్నారు కండి, ఏ ఒక్క డోర్ కూడా చేంజ్ కాలేదు. మనం డ్రైవర్ సైడ్ అయితే చూస్తున్నాం. ఇంటీరియర్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మనకు బంపర్ మీద స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా ఇక్కడ. బంపర్ మీద మాత్రమే ఉంది స్క్రాచెస్. అండ్ మనం 360 డిగ్రీస్లో చూసాం కదండి. వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ప్రెస్సో VXi ప్లస్ ఆప్షనల్ వెహికల్ అండి. 2023 మోడల్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. షోరూమ్ ట్రాక్ 28,353 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 4,25,000 చెప్తున్నామండి. ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అండి. ఇంకా మన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. అయితే మీ ముందుకు వచ్చేసి రెనాల్ట్ డస్టర్ RXS వేరియంట్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి కంప్లీట్ ఆటోమేటిక్ వెహికల్ అండి. 2019 మోడల్ వెహికల్ అండి, సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి కూడా 41,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది, కంప్లీట్ ఒరిజినల్ పెయింట్తో ఉందండి. వెహికల్ కూడా సింగిల్ టచ్అప్ లేదు వెహికల్ మీద. మనం డ్రైవర్ సైడ్ అయితే చూపిస్తున్నాం చూడండి. ఈ టైర్స్ వచ్చేసి కూడా మనకు ఆల్మోస్ట్ 80% ఆఫ్ టైర్స్ ఉన్నాయండి. మనకు వర్షం పడడం వల్ల బురద వల్ల మనకు తెలియట్లేదు. 80% ఆఫ్ టైర్స్ ఉన్నాయి. ఫోర్ పవర్ విండోస్ అండ్ మనకు ఎలక్ట్రికల్ ORVM మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫుల్ మ్యాటింగ్ కూడా కస్టమర్ చేయించారండి. చూస్తున్నారు కదా. మనకు స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. స్టీరింగ్ కింద ఉంటాయి. చూస్తున్నారు, స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ వెహికల్ వచ్చేసి కూడా 41,628 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిందండి. మనకు రివర్స్ మోడ్లో ఉంది కదా, రివర్స్ కెమెరా చూపిస్తుంది. మనకు పార్కింగ్ మోడ్, రివర్స్ అండ్ న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ అయితే ఉంది. మనం ఒకవేళ మాన్యువల్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాన్యువల్ స్టెప్స్ కూడా ఉన్నాయి, ప్లస్ ఆర్ మైనస్. సేఫ్టీ కోసం అయితే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎలాంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్స్ కూడా. రేర్ సీటింగ్ అయితే చూస్తున్నాం చూడండి. మాకైతే మిడిల్లో వచ్చేసి హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది. కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ ముందు కూడా కప్ హోల్డర్, మన బాటిల్ హోల్డర్ అయితే ఉందండి. మనం రేర్ వ్యూ అయితే చూస్తున్నామండి. మనకు రేర్ వ్యూలో వచ్చేసి మనకు రేర్ వైపర్, డిఫాగర్ లైన్స్ అండ్ రివర్స్ కెమెరా అయితే ఉందండి. ఇందులో చూస్తున్నారా, ఇంకా రివర్స్ కెమెరా ఉంది. లుక్ చేసి మనకు బూట్ స్పేస్ కూడా చాలా చూస్తున్నారండి. ఫుల్ ఆఫ్ బూట్ స్పేస్ అవుతుంది ఇందులో. మనకు స్టెప్ని వచ్చేసి అయితే సీల్ తీయలేదండి. కొద్దిగా వర్షంలో పోయి రావడం వల్ల వెహికల్ అంతా డస్ట్ ఉంది. ఇప్పుడు స్టెప్ని చూస్తున్నావే, స్టెప్ని అయితే సీల్ తీయలేదు.
అండ్ మనకు రేర్ టైర్స్ అయితే చూడండి, టైర్స్ అయితే స్టీల్ టైర్లో ఉన్నాయి, 80% ఆఫ్ టైర్స్ ఉన్నాయి. ఇది మనం వర్షంలో తిరగడం వల్ల తెలియట్లేదు, టైర్స్ పర్సంటేజ్ అనేది తెలియట్లేదు. అండ్ అయితే కో డ్రైవర్ సైడ్ చూపిస్తున్నా చూడండి. ఈ వెహికల్లో ఎలాంటి డ్యామేజ్ లేవు, ఎలాంటి డోర్ కానీ ఏ డోర్ కానీ చేంజ్ కాలేదు, ఏ గ్లాస్ చేంజ్ కాలేదండి. మన దగ్గర ఆల్మోస్ట్ 99% అన్నీ ఒరిజినల్ వెహికల్సే దొరుకుతాయి, సేల్ చేస్తాం మనం. నేను ఎంత చెప్పి సేల్ చేయడానికి ట్రై చేసినా కూడా, ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 to 30,000 వరకు అయితే కంపల్సరీ ఉంటుందండి. నేను చెప్పకపోయినా అది మీరు అలా అనుకునే తీసుకోవాలి వెహికల్ కూడా. మనం వెహికల్ అయితే కంప్లీట్ 360 degreesలో అయితే చూసాం కదండి. ఈ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ డస్టర్ RXS ఆటోమేటిక్ CVT అండి, ఆటోమేటిక్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 41,000 kilometers అయితే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ మీద ఎలాంటి పెయింట్ డ్రాప్ కూడా పడలేదు, కంప్లీట్ ఒరిజినల్ వెహికల్. 1 రూపీ వర్క్ కూడా లేదండి ఇందులో. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,95,000 ఉందండి. ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ వెహికల్ ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ అండి, 2022 మోడల్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. మనకి 88,000 kilometers అయితే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి. మనం డ్రైవర్ సైడ్ అయితే చూస్తున్నాం చూడండి. మన టైర్స్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయండి. మనకు అలాయ్ వీల్స్ అయితే చూస్తున్నారు కదండి, 15 inch అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్ అయితే చూపిస్తున్నాం చూడండి. మన ఇక్కడైతే కీలెస్ ఎంట్రీ అయితే ఉందండి, చూస్తున్నారు కదా. ఫోర్ పవర్ విండోస్, లాక్ అన్లాక్ ఆప్షన్, ఆటో ఫోల్డ్ మిర్రర్ ఆప్షన్ అండి, అండ్ ఎలక్ట్రికల్ ORVM మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్. మనకు సేఫ్టీ కోసం అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి, డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్. అండ్ క్రూజ్ కంట్రోల్ ఉంది, స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ ఉందండి, చూస్తున్నారు కదా. వర్షం పడడం వల్ల డస్ట్ అయితే బాగా ఫామ్ అయింది. వెహికల్ వచ్చేసి 88,000 kilometers అయితే డ్రైవ్ అయిందండి. కంపెనీ ఫిటెడ్ ప్లేయర్ అయితే ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ చూస్తున్నారు కానీ కంప్లీట్ స్పోర్ట్స్ లుక్ అవుతుంది. సీటింగ్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి, చూస్తున్నారు కదా. మనకు సీటింగ్ వచ్చేసి కూడా 100కు 80 to 90% ఆఫ్ సీటింగ్ అయితే బాగుంది. ఆటోమేటిక్ వెహికల్ అండి. మన రేర్ వ్యూ అయితే చూస్తున్నాం. ఈ వెహికల్ కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి, సింగిల్ ఓనర్ వెహికల్. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది, 88,000 kilometers డ్రైవ్ అయింది. అండ్ మనకి వెహికల్లో ఎలాంటి డోర్లు కానీ ఏ గ్లాస్ కానీ చేంజ్ కాలేదండి. మనం కో డ్రైవర్ సైడ్ అయితే చూస్తున్నాం. మన ఇక్కడైతే చిన్న డెంట్ వర్క్ అయితే ఇక్కడ ఉందండి, చూస్తున్నారు కదా. చేపిస్తే కూడా మనకు ఒక 2,000 to 3,000 వరకు అయితే ఖర్చు వస్తుంది. వెహికల్ అయితే కంప్లీట్ 360 degreesలో అయితే చూసాం కదండి. ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ అండి, ఆటోమేటిక్ వెహికల్. 88,000 kilometers అయితే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,85,000 అయితే చెప్తున్నామండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా మనం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. అందుకు వచ్చేసి టయోటా గ్లాన్జా ఈ వేరియంట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి బేసిక్ వేరియంట్లో సెకండ్ వేరియంట్ అండి, బేసిక్ సెకండ్ వేరియంట్. మన డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాం చూడండి. మనకు బంపర్ మీద అయితే లైట్గా స్క్రాచెస్ ఉన్నాయండి, రిమైనింగ్ బాడీ అంతా ఒరిజినల్ ఉంది. ఇక్కడ బంపర్ మీద అండ్ ముందు బానెట్ మీద మాత్రం లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్ వర్క్ ఉంది అంతే.
రిమైనింగ్ అంతా కంప్లీట్ ఒరిజినల్ ఉందండి. ఎలాంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే ఏం లేదు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 91,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి టయోటా గ్లాన్జా ఈ వేరియంట్ వెహికల్ 2023 మోడల్ అండి. అందులో వచ్చేసి 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ ఆప్షన్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు 93,349,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది. అండ్ సేఫ్టీ కోసం వచ్చేసి కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఇందులో డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అవుతుంది. సీటింగ్ కూడా కంప్లీట్ పర్ఫెక్ట్ ఉందండి. ఎలాంటి డ్యామేజ్ లేవు. సీటింగ్ కూడా మనకు ఫుల్ మ్యాటింగ్ కూడా చేపించింది. చూస్తున్నారు కదా, ఫుల్ మ్యాటింగ్ కూడా చేపించింది. రేర్ సీటింగ్ అయితే చూస్తున్నారు కదండి. వెహికల్ డ్రైవర్ సైడ్ అయితే చూపిస్తున్నా చూడండి. మనం రేర్ వ్యూ అయితే చూస్తున్నాం. మనకు వెనకాల వచ్చేసి రివర్స్ కెమెరా అండ్ రివర్స్ సెన్సర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. స్టెప్పిన్ ఉందండి, చూస్తున్నారు కదా. మనం కో డ్రైవర్ సైడ్ చూస్తున్నామండి. మన దగ్గర వెహికల్స్ వచ్చేసి కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండ్ కంప్లీట్ జెన్యూన్ వెహికల్స్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ శ్రీలక్ష్మి కార్స్ కన్సల్టెన్సీలో వచ్చేసి మనకు ఓన్లీ జెన్యూన్ కార్స్ మాత్రమే సేల్ పెట్టేస్తాం. ఎలాంటి యాక్సిడెంట్ హిస్టరీ ఉన్నా మనం తీసుకోమండి. అండ్ ఫ్లడ్ ఎఫెక్ట్ వెహికల్స్ కూడా మనం తీసుకోము సేల్ చేయము కూడా. ఇక్కడ చూస్తున్నాం కానీ వెహికల్ వచ్చేసి కంప్లీట్ 360 డిగ్రీస్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే కంప్లీట్ ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా యూజ్డ్ కార్ వెహికల్ ఏ వెహికల్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక 20,000 to 30,000 ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయండి. మీరు దానికి ప్రిపేర్ అయ్యే తీసుకోవాలి. అంటే వెహికల్లో ఉండకపోవచ్చు, కాకపోతే ఏంటంటే అలా అని ప్రిపేర్ అయ్యే తీసుకోవాలి. ఈ వెహికల్లో ఫ్రంట్ వచ్చేసి కూడా మనకు ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి టయోటా గ్లాన్జా ఈ వేరియంట్ వెహికల్ 2023 మోడల్ 93,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిందండి. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంకా ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,80,000 చెప్తున్నాం. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎలెక్సా వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2013 మోడల్ అండి. మనం డ్రైవర్ సైడ్ అయితే చూస్తున్నాం. టైర్స్ వచ్చేసి కూడా మనకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయండి. డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నారు కదండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. జనరల్ సర్వీస్ ఒకటి చేయించుకొని నడుపుకోవచ్చు. మనకి ఇంటికి వస్తే కూడా సీటింగ్ కూడా బాగానే ఉందండి. అండ్ అడిషనల్గా అయితే మనకు హ్యాండ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు అడిషనల్గా పెట్టించారు కస్టమర్. అండ్ ఫ్రంట్ టు పవర్ విండోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ వెహికల్ వచ్చేసి 1,29,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిందండి. ప్లేయర్ వచ్చేసి పయోనీర్ ప్లేయర్. ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉందండి. కీస్ కూడా 2 కీస్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, 2 కీస్ అయితే ఉన్నాయి. వెహికల్ మీద ఎలాంటి స్క్రాచెస్ లేదండి. బంపర్కి లాక్స్ అయితే వేశారు. చిన్న బంపర్ బ్రేక్ అయితే లాక్స్ అయితే ఇక్కడ వేసారు. చూస్తున్నారు కదా. మనం రైల్వే చూస్తున్నాం. స్టెప్ని అయితే బాగానే ఉందండి. జాకీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. జాకీ రాడ్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
మనం కొరివర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాం. వెహికల్ కూడా ఎలాంటి డెంట్ వర్క్స్ కానీ పెయింట్ వర్క్స్ కానీ లేవండి, డైరెక్ట్ రెడీ టు డ్రైవ్. టైర్స్ అయితే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 70% ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయి. వీల్ క్యాప్స్ చెప్పేసి ఇంకా బాగుంటుందండి. చూసారా అండి వెహికల్ కంప్లీట్ ఎక్స్టీరియర్. ఒకసారి అయితే ఇంజన్ రూమ్ చూద్దాం. ఇంజన్లో కూడా ఎలాంటి నాయిస్ లేదండి, ఇంజన్ సౌండ్ తప్పిడిచ్చి మనకు వేరే ఎలాంటి డిఫరెంట్ నాయిసెస్ అయితే ఏం లేవు. నెంబర్ అయితే ఇక్కడ లొకేట్ చేసింది. చూసాం కానీ మనం కంప్లీట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అండ్ ఇంజన్ రూమ్ కూడా చూపించాను కదా. ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో 800 LXi 2013 మోడల్. 1,90,000 కిలోమీటర్స్, 1,29,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది. వెహికల్ మీద ఎలాంటి డెంట్ వర్క్స్ లేవు. మనకు ఓన్లీ ఇక్కడ బంపర్ దగ్గర అడ్జస్ట్మెంట్స్ లాక్స్ మాత్రం బ్రేక్ అయినాయి, అందుకే అడ్జస్ట్మెంట్ చేశారు స్క్రూస్ తోటి. అండ్ రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. ఓన్లీ జనరల్ సర్వీస్ అయితే నీడ్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 2013 మారుతి ఆల్టో 800 LXi వెహికల్ అండి. 1,29,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,80,000 ఉందండి. ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా మన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. మరిన్ని ప్రీ ఓన్ కార్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.